బ్రేకింగ్ న్యూస్ చిలకలగూడ ఇందిరానగర్లో బీటెక్ విద్యార్థి యావన్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. నిందితుల కోసం 4 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం రాత్రి 3 బైకులపై వచ్చిన 6 నిందితులు యావన్పై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. యావన్ మెడ, ఛాతీ భాగాల్లో 8 సార్లు కత్తులతో పొడిచి హత్య చేశారు. యావన్ హత్య వెనుక యువతి సోదరుడు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. యువతి సోదరుడు సాయి తన స్నేహితులతో కలిసి ప్లాన్ ప్రకారం యావన్పై దాడి చేసి హతమార్చాడు. గత 4 ఏళ్లుగా సీతాఫల్ మండికి చెందిన యువతితో ప్రేమలో ఉన్నాడు యావన్. ఇంట్లో విషయం తెలియడంతో యువతి పేరెంట్స్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే ఈ కేసులో యువతి కాల్ రికార్డింగ్ సంచలనంగా మారింది. ఇదంతా తన భావ ప్లాన్ అంటూ యువతి మాట్లాడిన కాల్ రికార్డింగ్ బయటకు రావడంతో ఆమె ఇంటి ముందు ఆందోళనకు కూడా దిగారు యావన్ కుటుంబ సభ్యులు. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామన్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, మొత్తంగా యావన్ హత్యకు సంబంధించిన నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకోమంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. మరోవైపు యువతి ఇంటి దగ్గర నిన్నంతా కూడా యావన్ కుటుంబ సభ్యులు ఆందోళన క్రియేట్ చేసిన పరిస్థితి. ప్రజెంట్ అసలు వాళ్ళు ఏమంటున్నారు? ప్రసూన, ఏదైతే బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి యావన్ హత్య కేసు ఏదైతే ఉందో పూర్తిగా ఇటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలందరూ కూడా సంచలనం సృష్టించినటువంటి పరిస్థితులన్నీ కూడా మనకు తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కూడా ముమ్మరంగా కొనసాగుతూ ఉంది. 4 బృందాలతోని పోలీసులు నిందితుల కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఆ యువతికి సంబంధించినటువంటి ఏదైతే ఆడియో వైరల్ అవుతా ఉందో తనకు సంబంధించి తన బావ, మేనబావ, అలాగే తన సోదరుడు ఇద్దరు కలిసి కూడా ఇది పథకం ప్రకారమే యావన్ని హత్య చేసినట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. దీనికి సంబంధించి అసలు ఎక్కడి నుంచి నిందితులు ప్లాన్ వేశారు, ఎక్కడి నుంచి వారికి ఆయుధాలు వచ్చాయి అనేటువంటి దానిపైన కూడా పోలీసులు అయితే ఒక స్పష్టత తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా యువతి సోదరుడు సాయికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా అదే ఏరియాలో ఉంటున్నటువంటి వాళ్ళతో కూడా చాలాసార్లు గొడవలు పడేటువంటి సందర్భం ఉంది. ఈవెన్ వేరే వ్యక్తులపైన దాడి చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో అయితే ఈ దాడికి సంబంధించి అలాగే ఇతరులతో ఎలా ఉండేవాళ్ళనేటువంటి దానిపైన కూడా కొంత సమాచారం తీసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఇదివరకే వారిపైన రౌడీ షీట్ ఉండగా కొద్ది రోజుల క్రితమే అది కొట్టేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు కావడంతో కావాలనే యావన్ని ప్లాన్ చేసి మర్డర్ చేశారంటూ కూడా నిన్నంతా కూడా ఇటు యావన్ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు అక్కడ యువతి ఇంటి ముందు ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది అక్కడ సీతాఫల్ మండిలో. సో ఈరోజు ఎట్టకేలకు నిన్న యావన్ సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా, అంత్యక్రియలన్నీ కూడా పూర్తి చేశారు తల్లిదండ్రులు. తమ కుమారుడికి సంబంధించి మృతికి ఖచ్చితంగా న్యాయం చేయాలంటూ కూడా పోలీసులను కోరినటువంటి సందర్భం అక్కడ కనిపించింది. సో కొంత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు వాళ్ళందరినీ కూడా సముదాయించి ఇంటికి పంపించేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఈ రోజుకు సంబంధించి కూడా ఒక 2 నిందితులని అదుపులోకి తీసుకుంటాము అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. పూర్తిగా 6 నిందితులు 3 ద్విచక్రాల వాహనాలపైన వచ్చి యావన్ పైన విచక్షణ రహితంగా దాడి చేసి 15 చోట్ల కత్తితో గాయం చేసి యావన్ని హతమార్చినటువంటి సందర్భం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటు యావన్ కుటుంబ సభ్యులు కూడా యావన్కు సంబంధించి ఆ మృతికి సంబంధించి న్యాయం జరిగేలా చూడాలంటూ కూడా పోలీసులను అయితే ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది మనకి ఇక్కడ ప్రసూన.